ప్రార్థన చేసుకుందాం. ప్రభువానైనా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ వాక్యము 2 అంచులుగా అది ఖడ్గము వలె అది మా మనస్సుల్ని, అది మా ఆత్మల్ని ప్రభువా విభజింపచేసి మాకు ఇంకా లోతైన విషయాల్ని మాకు చూపిస్తుంది. మీ వాక్యము అద్దము వలె మా అంతరంగ జీవితాన్ని చూపిస్తుంది. పరిశుద్ధాత్మదేవా, మీకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాలు ఒక రాయిలాగా ఉంటే ఆ రాయిని శిల్పంగా చేస్తేనే దానికి ఒక అందము, ఆకారము. ఆమేన్, హల్లెలూయా. మన జీవితము ఒక రాయిలాగా ఉంటే ఆ రాతినంట చక్కగా దాన్ని చెక్కి దాన్ని ఒక శిల్పంగా మార్చి అది ఒక సుందరంగా, అందంగా చేస్తే అది చూడ్డానికి బాగుంటదంట. ఆ శిల్పాన్ని ఎక్కడైనా పెడితే కనుక చూసేవాళ్ళు కూడా అనేకులు వస్తూ ఉంటారంట. అబ్బా, ఎంత అందంగా ఉంది, ఎవరు చేశారు ఈ శిల్పాన్ని, ఎంత చక్కగా చేశారు కదా, ఎంత అందంగా ఉందో ఈ శిల్పం అని ఆ శిల్పాన్ని చూసి చెప్పుకుంటా ఉంటారంట. ఆ శిల్పాన్ని కనుక చాలా చక్కగా చేశాడు అనుకోండి, చాలా చక్కగా, అసలు ఎంత అందంగా చేస్తే కనుక ఇక చూసేవాళ్ళు ఏమంటారంటే, ఇలాంటి శిల్పాన్ని ఎప్పుడూ చూడలేదండి అని అంటాడు. అవునా? బా, జీవిత కాలంలో ఇంత అందమైన శిల్పాన్ని ఎప్పుడు చూడలేదు, ఇంత అందంగా ఉంది, అబ్బా చాలా అందంగా ఉంది అని అంటారు అనమాట. అంత అందంగా ఆ శిల్పం మారడానికి ఆ రాయిలో లేదమ్మా విషయం, ఎవరిలో ఉందంటే ఆ శిల్పిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ రాయి చాలా అందంగా మార్చబడడానికి ఆ రాయిలో లేదమ్మా విషయం, రాళ్ళే ఉంది, ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు ఉంటాయి. కానీ శిల్పి మటుకు ఒక కరెక్ట్ శిల్పి అయితే ఉంటే, ఒక మంచిగా ఆ యొక్క రాళ్ళని శిల్పంగా చేయడానికి ఒక ప్రావీణ్యత కలిగిన ఒక శిల్పి ఉంటే ఏ రాయినన్నా సరే బహు అందంగా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏ రాయిని తీసుకొని రా ఆ శిల్పి దగ్గరికి, ఎటువంటి రాయిని తీసుకొని రా ఆ శిల్పి దగ్గరికి, శిల్పి చేతిలో ఆ ప్రావీణ్యత కలిగిన ఆ శిల్పి చేతికి గనక ఆ రాళ్ళు గనక ఇయ్యబడితే ఆ రాళ్ళని ఆ శిల్పి ఎంత చక్కగా చెక్కుతాడంటే, కొన్ని రోజుల తర్వాత, కొన్ని మాసాల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, 2-3 సంవత్సరాల తర్వాత ఆ యొక్క రాయిని చూస్తే, నేను ఎలా ఇచ్చానో రాయిని అలాగా ఆ రాయిని మన చేతులకి ఇవ్వడు. కానీ ఆ శిల్పి 3 సంవత్సరాల తర్వాత ఆ రాయిని మనకి ఒక శిల్పంగా చెక్కిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిల్పి ఎవరంటే దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఆ శిల్పి ఎవరంటే దేవుడే. ఆ రాయి ఎవరంటే నువ్వే. ఆ రాయి ఎవరంటే మీరు, నేనే. మన జీవితాలు రాళ్లగా మరణముతో ఉన్న జీవితాలుగా, ఎందుకంటే పాపముతో ఉన్నవాడు మరణములో జీవిస్తూనే ఉన్నాడు. మరణముతో ఉన్న రాళ్లగా ఉన్న మన జీవితాలు ఎప్పుడైతే దేవుని చేతులకి అప్పగించబడిందో, దేవుడు ఆ రాళ్లనంట, మిమ్మల్ని నన్ను అనంట పని శిల్పి ఎలాగైతే రాళ్ళ నుంచి
చెక్కుతాడో అలాగా ఆయన మన జీవితాలని చెక్కి 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 ఏదైతే గనక పాత స్వభావాలు ఉన్నాయో ఆ పాత స్వభావాలని తీసివేసి 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 పాత జీవితాలని వేరుతో సహా తీసివేసి ఆయన స్వభావాలని మనలో చెక్కి 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 కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చేతుల్లోనే ఉంటే గనక ఆ రాయి ఎలాగైతే శిల్పి చేతుల్లో ఉంటూనే ఉంటే కొంతసేపు ఈ రోజు కొంత చెక్కుతాడు, రేపు ఇంకొంతసేపు చెక్కుతాడు, ఎల్లుండి ఇంకొంతసేపు చెక్కుతాడు. అలాగే నువ్వు కూడా ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని వాక్యాన్ని మననము చేస్తూ ప్రార్థన చేస్తూ స్తుతి అర్పణలు అర్పిస్తూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ రాతిగా ఉన్న నీ జీవితాన్ని ఆయన స్వభావంలోకి చెక్కి 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 ఎప్పుడు నువ్వు దేవుని చేతులకు ఎలాగైతే అప్పగించబడ్డావో అలా ఉండవు గాని సంవత్సరాలు పైబడకున్న కొలది నీ అంతరంగ జీవితాలు మారిపోతూనే ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేతుల్లో రాయి వచ్చినా దేవుడు దాన్ని శిల్పంగా చేసి జీవాన్ని ఇవ్వగలడు. అందుకని జీవపు రాళ్లగా దేవుడు మారుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే కొండ మీదకి వెళ్ళి ఒక రాయిని, అయ్యా ఇదయ్యా రాయి అని ప్రభువు చూపిస్తే ఆ రాతిలో ఎటువంటి జీవం లేదయ్యా మోషే అని చెప్తే, ప్రభువా యెహోవా దేవా ఈ రాతిలో జీవం లేదు కానీ ఈ రాతి మీద నీ చెయ్యి రాగా ఈ రాతి మీద నీ యొక్క ఆజ్ఞ అది లిఖించబడుతూ ఉంటే 10 ఆజ్ఞలు నువ్వు గనక లిఖిస్తే దాని మీద చెక్కితే గనక ఆ రాతిలో జీవం వస్తుందయ్యా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మోషే చేతికి రాయి ఉందంట కానీ ఆ రాతిలో జీవం లేదంట. కానీ ఆ రాతిలో జీవాన్ని తీసుకొచ్చింది దేవుని యొక్క హస్తమే, దేవుని యొక్క మాటే, దేవుని యొక్క వాకే, దేవుని యొక్క ఆజ్ఞే. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన లోపల మన జీవితం లోపల ఎటువంటి జీవము ఉండదండి. ఎందుకంటే మన పుట్టుకే పాపముతో పుట్టింది, మన యొక్క జన్మమే పాపముతో అది జన్మించింది. అందుకని చిన్న పిల్లల్ని నువ్వు అయ్యా ఏంద్రా నువ్వు ఇలా చెప్తున్నావు అలా చెప్పొద్దురా, అలాగా నువ్వు అబద్ధాలు ఆడొద్దురా అంటే అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. ఏంద్రా నేను నేర్పించాను అబద్ధాలు, ఎందుకు ఆడుతున్న అబద్ధాలు అంటే నువ్వు నేర్పించకపోయినా అబద్ధాలు ఆడతాడు. ఎందుకంటే ఆ పిల్లవాడిలో ఉన్నది పాపపు స్వభావమే కదా. అందుకని నీ మాట వినడు, అందుకని నీకు వ్యతిరేకంగా జీవిస్తాడు. అందుకనే నువ్వు చెప్పిన మాటకి అతను లోబడక నీకు వ్యతిరేకంగా జీవించేవాడుగా ఉంటాడు చిన్నపిల్లవాడు. చిన్నపిల్లవాడికి నువ్వు అబద్ధాలు నేర్పించాల్సిన అవసరం లేదు, అబద్ధాలు అతనే ఆడుకుంటా ఉంటాడు. ఎందుకంటే లోపల ఉన్నది పాప స్వభావమే కదా, ఎందుకంటే జన్మించింది పాపముతోనే కదా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మానవుని జీవితము తన యొక్క పుట్టుక జన్మ అంతా కూడా పాపముతో మరణముతో ఉంటే అదొక రాయిలాగా మరణముతో కూడిన ఒక జీవితంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఆ రాతి వంటి జీవితంలో ఇక మరణమే ఉంటది కదా. ఒక రోజు మరణిస్తే కనుక ఆ రాతిని తీసుకెళ్లి ఆ మట్టిలో వేసి దాన్ని పూడ్చేస్తే ఇక చచ్చిపోతుంది, ఇక ఆ వ్యక్తి జీవితం అంతమైపోయినట్లే. కానీ ఒకవేళ కనుక ఆ రాయిని ఆ వ్యక్తి జీవితంలో ఉన్న పాపము స్వభావము మరణము ఆ వ్యక్తి కనుక ఆ రాయి వలె ఆ వ్యక్తి జీవితము ఈ దేవుని చేతుల్లో కనుక వస్తే ఏమంటున్నారంటే ఈ వాక్యంలో ఆయన ఏమంటున్నారు, ప్రభు ఏమంటున్నారంటే ఈ వాక్యంలో చూసారా, ఎఫెసీయులు 2:10 ఏమంటున్నారంటే చూడండి, అందరూ బైబిల్ తెద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. దేని యందంట చెప్తాను, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలంట. దేవుడు ముందే సిద్ధపరిచాడంట. ఏం సిద్ధపరిచాడో చెప్దాం. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, అంటే దేవుడు మనల్ని సృష్టిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు మనలో నూతనమైన సృష్టిని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన తల్లి గర్భములో ఆయన రూపించింది, సృష్టించింది అది మొదటి జన్మ అయితే కనుక ఆ జన్మ నిన్ను అనంత కాలంలోకి తీసుకువెళ్ళలేదు. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పాపముతోనే
పుట్టారు, పాపముతోనే మరణిస్తారు, ఇక వాళ్ళు అనంతకాల నరకంలోకి వెళ్ళిపోతారు. కానీ విషయం ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయితే గనక ఇదిగో నేను పాపముతో పుట్టానే, ఇదిగో నా పాపము స్వభావములు నేను ఉన్నానే, ఇదిగో నేను చేసేదంతా కూడా పాపమే కదా, ఇదిగో నాలో ఎంతో ఒక దుర్నీతి ఉన్నది అని గుర్తించడానికి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఇలాగా ఎవరైతే వింటూ ఉంటారో, మాటలు విన్న సమయాల్లో ఇదిగో నాలో ఏదో దేవునికి వ్యతిరేకంగా ఏదో ఉన్నది, అదేమిటంటే మరణమే, అదేమిటి అంటే రాళ్ల వంటి జీవితమే, రాతి వంటి జీవితమే అని తెలుసుకున్న ఆ వ్యక్తి, ప్రభువా నాలో ప్రభువా నీ యొక్క సృష్టిని అయ్యా నువ్వు ఒక కార్యాన్ని చేయి, నూతన కార్యాన్ని చేయి ప్రభువా, ఈ రాయిని నువ్వు శిల్పంగా మార్చు ప్రభువా అని నీ రాతి వంటి జీవితాన్ని దేవునికి అప్పగిస్తే గనక ఆ రాళ్లలో దేవుడు వాక్కును పెట్టి జీవాన్ని తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే చేతిలో ఉన్నది రాయే, కానీ దేవుడు ఆ రాతి మీద ఆయన ఆజ్ఞని ఆయన లిఖిస్తూ ఉండగా అది దేవుని యొక్క వాక్యము ఆ యొక్క రాతి మీద లిఖిస్తూ ఉండగా ఆ రాయి జీవపు రాయిగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా మరణం ఉంటే అక్కడ దేవుని వాక్కు గనక వస్తే గనక ఆ మరణము జీవముగా మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైనా మరణం ఉంటే అది నీ యొక్క శరీరంలో అవయవమైనా కావచ్చు, అది నీ ఆత్మలో ఒక మరణమైన కావచ్చు, నీ ప్రాణంలో ఒక మరణ సంబంధమైన ఆలోచన విధానమైన జీవితమైన కావచ్చు. ఇవన్నీ విషయాల్లో కూడా దేవుని వాక్కు రాగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తూ ఉండగా నీ ఆత్మలో నూతన జీవము, నీ ప్రాణములో సమాధానము, నీ శరీరంలో నూతన కార్యము. ఆమేన్, హల్లెలూయా. ఇది కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. ఈ పని కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. ఏ దైవజనుడు చేయలేడు, ఏ మానవుడు చేయలేడు, ఈ లోకంలో ఉన్న ఎవరు కూడా చేయలేరు. ఈ కార్యము కేవలము నీ ఆత్మలో, నీ ప్రాణములో, నీ శరీరంలో నూతన కార్యాలు చేయగలిగింది అది కేవలము దేవుడు ఆయన వాక్కు ద్వారా, ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని చూసారు ఇక్కడ ఏం రాస్తుందో, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఆమేన్. అది ఎవరినందంట? ఏ వ్యక్తి నందు కాదంట. నీ యొక్క వంశంలో ఉన్న నీ తాత ముత్తాతల వల్ల ఈ కార్యం జరగలేదు. ఇదిగో నీ యొక్క కుటుంబానికి ఒక పేరు ఉంటుంది అన్నమాట. నీకు ఇంటి పేరు ఉంటుంది, ఆ ఇంటి పేరుని బట్టి కాదు నీలో ఒక నూతనమైన కార్యం జరిగేది. హల్లెలూయా. ఎవరి ద్వారా అంటే క్రీస్తు యేసునందు ద్వారా మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసులో మాత్రమే నూతనమైన కార్యాలు, నీ ఆత్మలోను, ప్రాణములోను, శరీరములోను నూతన కార్యాలు జరిగేది అది క్రీస్తులో మాత్రమే. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇక్కడ క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. ఆమేన్. ఆయనంట మనలో పని చేద్దాం అనుకుంటున్నాడంట. ఆయన చేతికంట ఎవరైనా సరే ఒక మంచి రాయినో ఏ చెడ్డ రాయినో ఇచ్చినట్లయితే అది మంచిదో చెడ్డదో ఏ రాయి అయినా సరే శిల్పి చేతుల్లో గనక ఆ రాయి వచ్చిందంటే గనక శిల్పికి తెలుసు అనమాట దాన్ని ఎలాగా ఆకారంలోకి తీసుకొని రావాలో, ఎలాగా ఒక మంచి శిల్పంగా తయారు చేయాలో ఆయన కళ్ళ ముందు ఒక చిత్రం ఉంటుంది. ఆ చిత్రానికి అనుగుణంగా ఆ రాతిని ఒక శిల్పంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకని రాసిందనమాట, పైన రాసింది ఏంటంటే దేవుడు మిమ్మల్ని ముందుగానే సత్క్రియల్లో నడవడానికి, ఆయన సిద్ధపరిచిన మంచి మంచి కార్యాల్లో నడవడానికంట నీకు రక్షణ ఇచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. నూతన సృష్టి అనుభవము, నూతన జన్మ అనుభవము, రక్షణ అనుభవము ఎందుకు నీకు ఇచ్చాడు అని అంటే గనక దేవుడు మీకోసము మీ జీవితాల్లో సిద్ధపరిచిన సత్క్రియలు, ఆమేన్, హల్లెలూయా, సిద్ధపరిచిన నూతనమైన కార్యాలు మీ జీవితాల్లో జరగడానికి, ఆమేన్, హల్లెలూయా, దేవుడు పనిచేద్దాం అనుకుంటున్నాడు. మన జీవితాలు కేవలము రక్షణ అనుభవంలో మాత్రమే ఉండటం కాదు, కానీ చాలా మంది క్రిస్మస్ అని బహుగా ఒక పండుగగా చేసుకుంటూ ఉంటారు. దేనికి అంటే యేసు ప్రభువారు మా హృదయాల్లో వచ్చాడు, ఆయన పుట్టాడు ఎక్కడో బెత్లెహేములో, అది బానే ఉంది. కానీ యేసు ప్రభువారు పుట్టారు ఎక్కడో బెత్లెహేములో అని మన
వల్ల ఉపయోగం లేదు. యేసు ప్రభు వారు ఎక్కడో పుట్టారు, మరి నాలోకి వచ్చాడా రాలేదా అన్నదే ముఖ్యం. నాలోకి వస్తే కనుక యేసు ప్రభు వారిని నా యొక్క ప్రభువుగా, నా యొక్క రక్షకునిగా నేను స్వీకరిస్తున్నాను అని అంటే ప్రభు అంటే ఇక ఆయన చెప్పిందే నేను చేస్తాను. అది కూడా ఎట్లాగంటే ఆయన ఆత్మ ద్వారా మాత్రమే, ఆయన నడిపించే ఆయన ఆత్మ ద్వారా మాత్రమే, నాకు సహాయము చేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా మాత్రమే ఆయన చెప్పిందే నేను చేస్తాను. ఆయన మాట్లాడిందే నేను మాట్లాడతాను. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉంటాను, ఎక్కడ నడుస్తున్నాడో అక్కడే నడుస్తూ ఉంటాను. ఇక నా జీవితం యావత్తు ఆయనదే, ఎందుకంటే ఆయన నన్ను కొనుక్కున్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. శిలువ మీద ఆయన రక్తాన్ని కార్చి, ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తముతో నన్ను కొన్నాడు. నా పాపాన్ని తీసివేసి నన్ను కొనుక్కొని, నన్ను బానిసత్వంలో నుంచి నన్ను బయటకు తీసుకువచ్చి, ఆ బంధకాల్లో నుంచి బయటకు తీసుకువచ్చి నాకు గొప్ప స్వతంత్రత జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక నా జీవితము నాది కాదు కానీ ఇక నా జీవితము దేవుందే. ఆమేన్, హల్లెలూయా. ఆ రాయి నాది కాదు కానీ ఆ రాయిది ఇంకా శిల్పితే. ఆమేన్, హల్లెలూయా. ఆ రాయి ఇంకా నాది కాదు కానీ ఆ రాయి ఇంకా శిల్పిదే. ఆ శిల్పానికి అప్పచెప్పాను, ఆ శిల్పికి అప్పచెప్పాము అంటే కనుక ఆ రాయి ఇక నాది కాదు. ఇక ఆ రాయి యావత్తు, ఆ రాతి మీద యావత్తు నియంత్రణ యావత్తు కూడా ఆ శిల్పి చేతుల్లోనే ఉంటది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజేమో శిల్పికి రాయి ఇచ్చి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ శిల్పి దగ్గరికి వెళ్ళి, ఆ రాయి నాకు మళ్ళీ కావాలి, మా ఇంట్లో పెట్టుకుంటా, అటు పెట్టుకుంటా, ఇటు పెట్టుకుంటానంటే ఆ రాతిని ఎలాగైతే శిల్పి చేద్దాం అనుకున్నాడో, ఏ పని అయితే చేద్దాం అనుకున్నాడో ఆ పని చేయలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే రాతి, ఆ యొక్క రాయి అనేది శిల్పి చేతిలో లేదు కాబట్టి. హల్లెలూయా. అందుకని మన జీవితాలు ఒక రోజు ప్రభు చేతుల్లో ఉండి ఇంకో రోజు ఎవరి చేతుల్లోనో లేదా మన చేతుల్లోనో ఉంటే, ఈ లోకం చేతుల్లో ఉంటే దేవుడు మన జీవితాల్లో పని చేయలేడమ్మా. ఏ పనులైతే గనక నీ జీవితాల్లో చేయించుకుందాం అనుకుంటున్నాడో, ఏ సత్క్రియలైతే గనక నీ జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఉండి ఆయన సత్క్రియల్లో సిద్ధపరిచిన మంచి మంచి కార్యాల్లో, ఆయన పిలుపులో ఉద్దేశంలో నిన్ను ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాడో, ఆ పిలుపులో ముందుకు వెళ్ళాలంటే తయారు చేయబడాలి కదా, సిద్ధం చేయబడాలి కదా, ఆయన పని చేయాలి కదా. ఆయన పని చేయాలంటే కనుక ఆ రాయి శిల్పి చేతుల్లో ఉండాలి కదా. ఆమేన్, హల్లెలూయా. నన్ను రక్షించావు ప్రభువా, నన్ను కాపాడావు ప్రభువా, అయ్యా నా పాపాలు పోయాయి, సరే బానే ఉందమ్మా, ఇంకేం చెప్పు, ఇంకేం చెప్పు. అయ్యా నా పాపాలన్నీ పోగొట్టాను, అయ్యా ఓకేనమ్మా, ఇంకేంటి, నా శాపాలన్నీ తీసేసావు, ఓకే ఇంకేంటి చెప్పు. స్వస్థపరిచావయ్యా, ఓకే, ఇంకేం చెప్పు. అయ్యా నాకు గొప్ప అద్భుతం చేసావు, ఓకే, మంచిది, చాలా మంచి సాక్ష్యం చెప్తున్నావు, ఇంకేం చెప్పు. ప్రభువా ఇంకంతే. అదేంటి అంతేనా? నన్ను రక్షించానన్నావు, నన్ను కాపాడానన్నావు, నన్ను స్వస్థపరిచానన్నావు, నువ్వు విడుదలిచ్చావు, అద్భుత కార్యం చేసావు, ఇక నేను సాక్ష్యాలు చెప్పుకుంటూ అక్కడే కూర్చుంటా. అక్కడ కూర్చున్న ఆ స్త్రీ సంవత్సరం అంతా అక్కడే కూర్చుంది. అసలు వచ్చే వారం ముందుకొచ్చి కూర్చొని దేవుని కోసం, దేవుడు నా పట్ల ఉంచిన సత్క్రియలు ఏమన్నా నాకు తెలుసుకుని నన్ను దేవుడు సిద్ధపరుస్తున్న ఆ యొక్క సిద్ధపాట్లో నేను ముందుకు వెళ్తూ దేవుడు నా పట్ల ఉంచిన ఉద్దేశాల్లో ముందుకెళ్లే పరిస్థితి చాలా మంది విశ్వాసులు కనబడదు. ఎప్పుడు మాట్లాడినా సరే, నన్ను రక్షించవేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, అయ్యా నన్ను స్వస్థపరిచావు. ఎప్పుడు? ఎన్నో సంవత్సరాల క్రితం. అయ్యా బాబు, నువ్వు అదే రికార్డింగ్ ఇప్పుడు చెప్తానే ఉన్నావు. 10 సంవత్సరాల క్రితం చేసిన దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు 10 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నావు. కానీ ఇక వేరే మంచి మంచి కార్యాలు, దేవుడు నీ కోసం ఉంచిన ఆ సత్క్రియలు, దేవుని పిలుపు, ఆయన యొక్క ఉద్దేశాలు, ప్రణాళికల్లో దేవుడు ఎట్లా పనిచేస్తున్నాడు నీ జీవితం ద్వారా అవి చెప్పట్లా. నువ్వు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నువ్వు చేసిన విషయాలను చెప్తున్నావు. నువ్వు వెనకాల కూర్చున్నామా, వెనకాలే కూర్చుంది, వెనకాల కూర్చున్న తమ్ముడు వెనకాలే కూర్చున్నాడు. ముందుకొచ్చే పరిస్థితి సంవత్సరాల తరబడి ఎందుకు లేదంటే ఆ రాయి ఇంకా శిల్పి చేతుల్లోకి రాలేదు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఎందుకు దేవుడు పని చేయలేకపోతూ ఉన్నాడు? ఎందుకు నీ జీవితం మీద దేవుని యొక్క
ఉద్దేశాల్లో ఎందుకు నువ్వు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావు అనంటే, ఎందుకు అనంటే నీ జీవితము ఒక రాయిలాగా ఉన్న నీ జీవితము ఇంకా ఆ యొక్క శిల్పి చేతుల్లోకి ఇంకా నువ్వు పరిపూర్ణంగా ఇవ్వలేదు కాబట్టి, ఒకవేళ ఇస్తే గనక ఆదివారం ఇచ్చి మళ్ళీ ఆదివారం ఒక 3 గంటలు ఇచ్చి 3 గంటల తర్వాత మళ్ళీ ఆ శిల్పి చేతుల్లో నుంచి ఆ రాయిని మళ్ళీ నువ్వు తీసుకొని మళ్ళీ నీ ఇంట్లో పెట్టుకుంటా ఉంటే ఇక ఆ శిల్పి ఎలా పనిచేస్తాడమ్మా? హల్లెలూయా. దినమెల్లా ఆ శిల్పి చేతుల్లో ఆ రాయి ఉంటే, రోజుల తరబడి ఆ శిల్పి చేతిలో ఆ రాయి ఉంటే, సంవత్సరాల తరబడి ఆ శిల్పి చేతిలో రాయి ఉంటే, 3 సంవత్సరాల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైన గొప్ప దేవుని యొక్క నామములో ఆ గొప్ప శిల్పి చేతిలో గనక నీ రాయి ఉంటే ఏమైందో తెలుసా? ఒక మంచి శిల్పంగా తయారు చేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన యొక్క స్వభావాన్ని నీలో ఉంచి, నీలో నిర్మాణము చేసి, నిన్ను తయారు చేసి, ఆయన సత్క్రియలు, ఆయన ఈ లోకాన్ని సృష్టించే మునుపే నీ జీవితం పట్ల ఉన్న ఆయన ఉద్దేశాలు, సత్క్రియలు ఏవైతే కనుక నీ జీవితం ద్వారా జరగాలో, మంచి కార్యాలు జరగాలో, మంచి ఉద్దేశాలు, ఆయన ఉద్దేశాలు నీ జీవితం పట్ల ఏవైతే ఉన్నాయో అవి జరగాలో, అవి జరిగించడానికి నిన్ను తయారు చేద్దామని ఆయన ఎంతగానో వేచి ఉంటా ఉంటే, నీ జీవితం ఇంకా నువ్వు దేవుని చేతుల్లోకి ఏదో ఒక 3 గంటలు 4 గంటలు ఇచ్చినట్లయితే కనుక అంతవరకే పని చేయగలుగుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఇక ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని, ఒక రాయిగా ఉన్న జీవితాన్ని ఆ శిల్పికిస్తే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఏమైద్దమ్మా? జాతక విను, నీ స్వభావాలు మారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఏంద్రా బాబు వెళ్తా ఉంటాడు, సంఘం అంటాడు, ఇంట్లో ఆదివారం రాగానే తెల్లని బట్టలు వేసుకొని పోతాడు, సాయంకాలం రాగానే గొడవ పెట్టుకుంటాడు, అమ్మాయి ఏం భార్య కొడతాడు, ఊరికి ఏందైనా పాట పాడేవాడే, మళ్ళీ ఆరాధన చేసేవాడే, మళ్ళీ ఇంట్లోకి వస్తేనేమో పెద్ద ఒక సింహంలాగా గట్టిగా అరుస్తా మాట్లాడతాడు. ఇక సంఘంలోనేమో పిల్లిలాగా ఎంత దీనుడైపోతాడు ఇంక అందరి ముందు. ఇంట్లో వస్తేనేమో అసలు రూపం కనబడతా ఉంటది. ఎందుకు మీ ఇళ్లలో ఇంకా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి? ఇంకా ఎందుకు ఆ భార్య భర్తల మధ్యలో ఒక ఐక్యత ఎందుకు లేదు అని అంటే, చాలా సమస్యలకి ఎక్కడ విరుగుడు అని అంటే స్వభావమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆ వ్యక్తి అలాగ మాట్లాడుతున్నాడు అని అంటే, గర్వము. అతనిలో గర్వం ఉంది, ఆమెలో గర్వం ఉంది. ఆమె అనుకుంటా ఉంటుంది, ఐఎమ్ సంథింగ్, నేను అలాగ అనుకుంటా ఉంటుంది, నేను అది ఎందుకు అలా అనుకుంటున్నారని అంటే, స్వభావం ఇంకా మారలేదు కాబట్టి. ఎందుకు ఇంకా ఆ పాపం అయిపోయి వెళ్తున్నాడు? ఎందుకంటే స్వభావము ఇంకా మారలేదు కాబట్టి. ఎందుకు దేవునికి లోబడకుండా నా పిల్లవాడు జీవిస్తున్నాడు? ఎందుకు అంటే ఇంకా పాపం స్వభావం మారలేదు కాబట్టి. ఏ ఆదాము నుంచి వచ్చిన స్వభావము, ఆ పాపపు స్వభావము ఏ వ్యక్తిలో అయితే కనుక, ఏ విశ్వాసం అయితే కనుక ఉంటుందో ఆ వ్యక్తి చూడటానికి బాగుంటాడేమో కానీ ఆ 3 గంటలు 4 గంటలు ఆదివారం పూట తెల్లగా ఒక తెల్లని బట్టలేసుకుని వస్తాడేమో కానీ ఇక నిజ స్వరూపాలు ఇంట్లో కనబడతా ఉంటాయి. అసలు భర్త ఎలా ఉంటాడు అనేది అతను అడగకూడదు. నువ్వు ఎలా ఉంటావు, నువ్వు మంచోడివా అని ఆయన అడగొద్దు. అతని యొక్క భార్యను అడుగు. అది కూడా ఎప్పుడు వ్యక్తిపరంగా అడుగు. నీ భర్త ఎలా ఉంటాడమ్మా అని అంటే, మీరు ఎవరు చెప్పనంటే మీ చెప్తా, చెప్పమ్మా. అప్పుడు మొదలు పెడుతుంది అనమాట. ఆ సినిమా అంతా, ఇంట్లో ఏమేమి సినిమా జరిగిందో అదంతా ఓపెన్ చేస్తుంది. అవునా, అలా అంటాడా, అలా చేస్తాడా? అవునయ్యా, అలా చేస్తాడయ్యా. ఇగో నీకు తెలియదు కదా. నాకు తెలియదమ్మా. ఎవరు తెలియదమ్మా? ఆదివారం పూట అతను లాగా పాడే ఆరాధన చేసే ఎవడు లేడమ్మా అంటే, అంతేనయ్యా, ఆదివారం పూట మాత్రమే మంచి క్రైస్తవుడు. తర్వాత అసలు ఎలా ఉంటాడో తెలుసా? అసలు అయ్యో, అదొక నరకం, అదొక పెద్ద నరకం. అందుకని ఆదివారం పూట అట్లీస్ట్ కొంచెం సంఘంలోకి వస్తే అదొక స్వర్గం అనుకుంటున్నానయ్యా అని అంటున్నాడు. విన్నారా? ఎందుకు అని అంటే స్వభావాలు ఇంకా మారలేదు. డిసెంబర్ 25 ముందు అనేక దినాలు క్రిస్మస్ అని జరుపుకుంటా ఉంటాం. కానీ ఒకరోజు జరుపుకునే పండగ కాదు ఇది ప్రతిరోజు జరుపుకునే ఒక జీవితము. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రతిరోజు జరుపుకునేదనంటే, దేవుడు మనకిచ్చిన నూతన సృష్టి యొక్క జీవితాన్ని
దేవుడు మనకిచ్చిన నూతన జన్మ యొక్క అనుభవాన్ని, దేవుడు మన ఆత్మలో ఉంచిన ఆయన యొక్క ఆత్మతో ఉన్న జీవితాన్ని, దేవుడు మన ఆత్మలోకి క్రీస్తు వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ క్రీస్తులో ఉన్న సమస్త ప్రకారమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని ఆయన మనలోకి వచ్చి మనలో జీవిస్తూ ఉన్నాడు. మన జీవితాలని ఆయన స్వరూపంలోకి మార్చుకోవడానికి, ఆయన స్వభావంలోకి మార్చుకుంటూ మనం ఆయన వలె కనబడే జీవితాలే నిజమైన క్రిస్మస్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎందుకు అన్యులు చాలా మంది క్రిస్మస్ పండుగలకు రారు అని అంటే, మీ జీవితాలని మేము సంవత్సరం అంతా చూస్తా ఉన్నాము. నువ్వు ఎంత స్వార్థపరుడు అంటే, నీ దగ్గర ఉన్న స్వార్థత ఈ లోకంలో కూడా ఉంది. నీకు ఈ లోకానికి ఎటువంటి ఒక మార్పు గాని, ఒక వ్యత్యాసం గాని, వ్యత్యాసంగా కనబడపోయేసరికి మీరేదో ప్రభు అంటారు. నిన్నే మార్చని ప్రభు నన్ను ఎలా మారుస్తాడయ్యా? నీ జీవితాన్ని మార్చని ప్రభు నన్ను ఎలా మారుస్తాడు? నీకు డబ్బు కావాలి, నీకు డబ్బు పిచ్చి, నీకు స్వార్థం ఈ రీతిగా ఉండే స్వార్థపరుడుగా ఉన్న నీ జీవితంలో నీ దేవుడైన యేసు ప్రభువే నిన్ను ఒక నిస్వార్థుడిగా, ఒక ప్రేమని పంచేవాడిగా నిన్ను మార్చకపోతే, నీ స్వభావాన్ని మార్చకపోతే నన్ను ఎలా మారుస్తాడు? నీ కుటుంబంలోనే గొడవలు ఉంటే నా కుటుంబంలో ఎలాగ ఒక గొప్ప దీవెన రాగలుగుతుంది? అందుకని నువ్వు మారినప్పుడు నేను వస్తానులే అంటారనమాట. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేతుల్లోకి గనక నీ రాతి వంటి జీవితం గనక వెళితే, అక్కడే ఉంటే దేవుడే నీ జీవితాలని మారుస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రాస్తుందంటే ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. బయట పొలం ఉంది. ఎవరో ట్రాక్టర్తో ఒక రోడ్ వేశారు అటుపక్క. సగం పని చేశాడు, సగం పని వదిలేసి వెళ్ళిపోయాడు. నిన్న కారు దిగిపోయింది కింద. అనుకుంటున్నాను అనమాట, పని చేసేవాడు మంచిగా చేసి వెళ్ళాలి. అయితే మనిషి ఇలాగా పని చేస్తాడు, మరి దేవుడు ఎలా పని చేస్తాడు? దేవుడు ఎలా పని చేస్తాడంటే, దేవుని యొక్క పని సంపూర్ణంగా ఉంటది. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి అతను గనక పరిపూర్ణంగా దేవుని చేతుల్లో గనక అప్పగించబడితే, అది ప్రతిరోజు గనక అలాగే అప్పగిస్తూ ఉన్నట్లయితే అతని జీవితాన్ని, ఆమె జీవితాన్ని దేవుడు వాళ్ళ జీవితాలని పరిపూర్ణులుగా మారుస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏమిటంటే, పరిపూర్ణత అంటే ఆయన ఎలా ఉన్నాడో అలాగే మన జీవితాలు కనబడతా ఉంటాయంట. ఆయన ఎంత ప్రేమతో నింపబడి ఉన్నాడో అది నా జీవితం ద్వారా ఆయన ప్రేమ ఏంటో నా భార్యకి కనబడతా ఉంటది, నా పిల్లలకు కనబడతా ఉంటది. నా ఇంట్లో ఉన్నవారు ఆయన ప్రేమ ఏంటో నా ద్వారా చూస్తూ ఉంటారంట, నా ద్వారా అనుభవిస్తూ ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. నా చిన్న కుమార్తె అంటే ఏంటంటే, మా పాప షాలోము, ఆ అమ్మాయికి దేవాతి దేవుడు తండ్రి దేవుని యొక్క ప్రేమ ఏమిటో తెలియదు, కానీ నాలో నుంచి వస్తున్న ప్రేమనైతే నా కుమార్తె ప్రతిరోజు అనుభవిస్తా ఉంది కదా. ఆ అమ్మాయి ఒక రోజు పెద్దగా అయిన తర్వాత అనుకుంటది అనమాట, ఇంతగా ప్రేమించిన నా తండ్రి ఇంత ప్రేమ ఎలాగా ఇతనిలో వచ్చింది అని అంటే, ఇతనిలో ఉన్న ప్రేమ ఏనది కాదు, ఇతనిలో ఉన్న ప్రేమ తండ్రి దేవుని యొక్క ప్రేమ. కాబట్టి అయ్యా, నా యొక్క తండ్రి ఇంతగా ప్రేమిస్తున్నాడంటే నువ్వెంతగా ప్రేమిస్తావయ్యా అని చెప్పి నా కుమార్తె వెంటనే నా యొక్క పరలోకపు తండ్రితో ఆమె సంబంధంలోకి వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. If you can show the love of God the Father through you, if anyone is experiencing the love of God the Father through you, they can easily get related to the God the Father in heaven. Amen, hallelujah. నీ ద్వారా దేవుని యొక్క ప్రేమ, ఆ తండ్రి యొక్క ప్రేమని ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు ఆ ప్రేమను, నిస్వార్థమైన ప్రేమని, ఎటువంటి షరతులు లేని ప్రేమని, అది ఎప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్న ప్రేమ, అది ఒక రోజు పైన ఒక రోజు కిందకి అలా వెళ్ళకుండా ఎప్పుడు కూడా ప్రేమిస్తున్న ప్రేమే, అది ఎప్పుడు కూడా చూసుకునే ప్రేమే, అది ఎప్పుడు కూడా కాపాడే ప్రేమే, ఎప్పుడు కూడా ప్రార్థన చేసే ప్రేమే. ఆ ప్రేమతో కనుక మన ఇంటి వారిని, ఆ యొక్క భార్యని, పిల్లల్ని కనుక ప్రేమిస్తూ ఉంటే ఆ భార్య పిల్లలు ఇంతగా ప్రేమను అనుభవిస్తున్న వారు, ఇతనిలో ఎలాగా ఇంత ప్రేమ వచ్చింది, అంతకుముందు ఇలా లేడు కదా,
ఎందుకు అనంటే క్రీస్తు చేతుల్లోకి నా జీవితం వెళ్ళిపోయింది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా పాత్రని లేకపోతే నా రాయిగా ఉన్న నా జీవితాన్ని చెక్కుతూ 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 ఉంటే అక్కడ ఖాళీగా, లేకపోతే నా పాత్రని దేవుడు నాలో ఉన్న లేకపోతే నా పాత్రలో ఉన్న విషయాలని దేవుడు తీసివేస్తా 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 ఉంటే ఏమవుతా ఉంటదంటే ఆ పాత్ర ఖాళీ అయిపోద్ది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫ్లవర్ వాస్ ఉందనుకోండి, దీనిలో ఎన్నో ఫ్లవర్స్ ఉన్నాయి, నాకెందుకో ఈ ఫ్లవర్స్ అన్ని కూడా చూడడానికి బాగుంది కానీ ఇది న్యాచురల్ ఫ్లవర్స్ కాదు, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇది ఒక సహజమైన, మనం బయట ఎలాగైతే కనుక మనం చూస్తామో అటువంటి పూలు కాదు ఇవి. ఇదేదో జస్ట్ ఒక ఆ పేపర్ని ఈ పేపర్ని కొంచెం ఏదో రంగులు పూసి చేసిన ఫ్లవర్ వాస్. నాకు ఇలా ఉండటం ఇష్టం లేదు, మరి ఇలా ఉండటం కూడా మంచిది కాదు కూడా. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, మరి ఫ్లవర్ వాసనలో ఉన్న లేకపోతే ఆ స్టాండ్ లో ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా తీసేస్తే అక్కడ ఒక ఖాళీగా ఉంటది. అవునా? ఖాళీగా ఉంటే ఇప్పుడు నేను మంచి పూలని నా యొక్క గార్డెన్ లో అక్కడ ఎదిగింపజేస్తున్న ఆ యొక్క మంచి పూలను నేను తీసుకొని ఈ యొక్క స్టాండ్ లో కనుక పెడితే ఎంత మంచి వాసన వస్తుందో కదా. హల్లెలూయా, ఎంత మంచి వాసన వస్తుందో కదా. ఇప్పుడైతే వాసన రావట్లేదు, కానీ మంచి పూలు నేనే మంచిగా నా గార్డెన్ లో నేనే చూసుకుంటా ఉన్నా, నేనే నీళ్లు పోస్తా ఉంటా. మంచి పూలను తీసుకొని నేను ఈ యొక్క స్టాండ్ లో పెడితే గనక, మంచి పూలను పెడితే ఎంత మంచి వాసన వస్తుందమ్మా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎంత బాగుందో అనుకుంటా ఉంటారనమాట. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఆదాము స్వభావముతో ఉన్న మన పాపము స్వభావము, మన పుట్టుకతో వచ్చిన పాపపు స్వభావాలు, ఆ పాపముతో కూడిన జీవితాలు కంపు కొడతా ఉంటాయి అన్నమాట. అవెంతో కంపు కొడతా ఉంటాయి. అయితే దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే, ఆ పాత్రని కనుక, నీ జీవితాన్ని అనే పాత్రని కనుక నా చేతికిస్తే, ఆ పాత రోత పాపపు స్వభావాలని నేనే తీసివేసి, ఆ పాత్రని ఖాళీగా నేనే చేసి, నేను నా స్వభావాలని నీలో నిర్మాణం చేస్తూ ఇక నీ జీవితం ఎలా ఉంటదంటే ఒక సువాసనగా ఉంటదన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఒక మంచి సువాసనగా ఉంటదన్నమాట. ఇక ఎవరైనా ఒక దైవజనుడు మన ఇంటికి వచ్చాడంటే గనక, అబ్బా ఏం ప్రేమ, ఏంటి దయ, ఏంటి కృప, ఏంటి దేవుని యొక్క స్వభావము ఈ వ్యక్తిలో, ఇంత నమ్రతగా, ఇంత దీనుడుగా, అసలు ఎలాంటి జీవితం, ఎలాగా అసలు నా కోసం ఎంత కరుణతో నా కోసం ప్రార్థన చేశాడు. నన్ను నా యొక్క బాధలు వింటూనే కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. ఇదిగో ఎవరు నా కోసం ఇలాగా ప్రార్థన చేయలేదు. ఇదిగో నా కోసం ఆ యొక్క మోకాళ్ళ మీద ఉండి గంటల తరబడి నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవడయ్యా, ఇదిగో నా ఇంటి వారు కూడా ఎంతగా ప్రేమించలేదు, నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా అమ్మ కూడా ఎంతగా ప్రేమించలేదు. ఈ వ్యక్తి ఎవరు, ఈ పాస్టర్ ఎవరు, ఈ వ్యక్తి ఎవరు, ఈ విశ్వాసం ఎవరు, అయ్యా నా కోసం ఏంది 3 దినాలు ఉపవాసం ఉంటుంది, నా కోసం ప్రార్థన చేయటం ఏంది. నేను తన చెల్లి కాదు, అక్క కాదు, ఎవరు కాదు, ఆప్తుల్ని కాదు, అయినా సరే నా కోసం ఎంతగా ప్రేమిస్తున్నా ఈ వ్యక్తి ఎవరు అని అంటే, ఆ వ్యక్తి ఎవరంటే క్రీస్తు చేతుల్లో, శిల్పి చేతుల్లో ఆ రాయిని శిల్పంగా చేయబడుతున్న వ్యక్తి అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వభావము దేవుని స్వభావాలుగా మార్చబడుతూ ఉంటే దేవుని యొక్క పిలుపులో అప్పుడు నిన్ను దేవుడు ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు కూడా ప్రభుని అడిగాడు, ప్రభువా ఏంటయ్యా నా మీద ఇంత గొప్ప పిలుపు పెట్టావు కదా, అబ్రహాము దేవుడా అన్నావు, ఇస్సాకు దేవుడా అన్నావు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు నా మీద ఉంచావన్నావు, ప్రవచనాత్మకంగా ఇస్సాకు నా మీద చేయి వేసి ఒక గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఎన్ని మాట్లాడినా మాటలు కానీ మిగిలిపోయాయి, కానీ కార్యంలో ఎక్కడ కూడా కనబట్టలేదు ప్రభువా అని యాకోబు పెనీయేల్లో ఆయన దేవునితో పెరుగులాడుకుంటా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సర్లే యాకోబు, నీకు ఏం కావాలి, నా పిలుపులో ముందుకెళ్ళాలి కదా, నేను సిద్ధపరిచిన సత్క్రియల్లో నువ్వు ముందుకెళ్ళాలి కదా, నేను సిద్ధపరిచిన పిలుపులో ముందుకెళ్ళాలి కదా, నేను సిద్ధపరిచిన సత్క్రియలో ముందుకెళ్ళాలంటే కనుక నీ యొక్క ఎముక అది విరగొట్టబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే కనుక జాతకొనాలి, ఏ విషయం అయితే కనుక నీ జీవితంలో
ఏ విషయం అయితే కనుక నీ జీవితంలో దేవుని కంటే గొప్పగా ఉందో, ఏ విషయం మీదైతే కనుక నువ్వు ఆధారపడుతూ ఉన్నావో, ఏ విషయం మీదైతే కనుక నువ్వు నమ్ముతూ ఉన్నావో, నీ యొక్క శక్తి మీద, బలం మీద నువ్వు నమ్ముకుంటూ ఉన్నావో, దేవుని సన్నిధిలో దేవుడు దాన్ని విరగొట్టి నిన్ను ఆయన మీద ఆధారపడేవాడిగా చేసి అప్పుడు నిన్ను ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు నడిపించుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. నా ఇంటి పేరు బాగుంది, పెద్ద పేరు మాది, అన్ని పొలాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏమన్నా చేయగలం. సంగమా ఏముంది, ఊరు కట్టేస్తాం, 4 లక్షలు ఇచ్చేస్తాం, ఏం లేదు. 10 లక్షలు ఇచ్చేస్తాం, ఏం లేదు. సంఘాన్ని కడతావేమో కానీ దేవుని పని చేయలేవు. దేవుని పని నువ్వు చేయలేవు. దేవుడు నీ కోసం ఉంచిన సత్క్రియలు, దేవుని పిలుపు ఉద్దేశాల్లో నువ్వు నడవాలి అంటే గనక నీవు దేని మీదైతే కనుక నువ్వు ఆధారపడుతున్నావో ఆ ఆధారాన్ని దేవుడు తీసేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని చేతుల్లోకి నీ రాతి వంటి జీవితం వస్తే గనక దేవుడు చెక్కే విషయం ఏమిటి అంటే, దేవుడు ఆ కొమ్మని విరిచే విషయం ఏమిటి అంటే, నువ్వు దేని మీద అయితే ఆధారపడుతున్నావో, నీ ఆధారం నీ ఉద్యోగమా అయితే ఆ ఉద్యోగాన్ని ఒక్కసారి గనక దేవుడు గనక అది కదిలిస్తే నువ్వు కదిలిపోతా ఉంటావు, నువ్వు ఊగిపోతా ఉంటావు. నువ్వు ఒకవేళ నీ యొక్క ప్రేమ ఎక్కువ, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది నీ యొక్క పిల్లవాడో నీ యొక్క బిడ్డ అయితే కనుక ఆ బిడ్డకి ఏదైనా రోగం వస్తే కనుక ఊగిపోతా ఉంటావు. ఇక నువ్వు ఇంకా ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది నీ భర్త అయితే కనుక, నీ భర్త ఒకరోజు గట్టిగా కొడితే కనుక, ఏంది ప్రభువా, ఇప్పటిదాకా నా భర్త గొప్పవాడు అనుకున్నాను, కానీ నా భర్త నన్ను ఇంతగా ద్వేషిస్తున్నాడు ప్రభువా అని అంటే, అదిగో చూడు, దేవుని చేతుల్లోకి నీ జీవితం వెళ్ళినప్పుడు నువ్వు చూసే విషయాలు ఎలా ఉంటాయంటే అవి నీకు వ్యతిరేకంగా కనబడవచ్చు. నువ్వు దేని మీద ఆధారపడుతున్నావో ఆ ఆధారాన్ని దేవుడు తీసివేసి నీ జీవితాన్ని ఆయన మీద ఆధారపడే రీతిగా ఆయన చేస్తూ ఉంటే ఆయన దగ్గరే ఉంటది కదా ఆ రాయి. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు రాయి ఆ శిల్పి చేతిలో నుంచి వెళ్ళలేదు అని అంటే, ఇక రాయికి అర్థమైపోయింది అనమాట, శిల్పి చేతుల్లో ఉంటేనే జీవితము. ఆమెన్, హల్లెలూయా. అందుకని ఒకరోజు క్రిస్మస్ మాత్రమే కాదంట, ప్రతి రోజు కూడా యేసు ప్రభువులో ఎందుకు క్రిస్మస్ చేసుకుంటూ ఉంటాడంటే, ఎందుకు క్రీస్తునందు మాత్రమే ఉంటాడంటే, ఒక రోజు నా జీవితము నీ చేతుల్లో ఉంటే మాత్రం సరిపోదు కాదు, కానీ ప్రతి రోజు కూడా ఆ రాయి శిల్పి చేతుల్లో ఉండే రీతిగా నా జీవితం కూడా నీ చేతుల్లోనే ఉంటేనే ప్రభువా. ఆమెన్, హల్లెలూయా. అప్పుడే కదా అదే నిజమైన క్రిస్మస్. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు ఒక పాస్టర్ గారి మీద మాత్రమే లేవు, ఒక దైవజనుడి మీద మాత్రమే లేవు. ఎందుకనంటే ఈ వాక్యం పైన సుప్రియమైన డాక్టర్ విజయ్ కుమార్ అని రాయలేదు అక్కడ. నా కుమారుడైన డాక్టర్ కె విజయ్ కుమార్ కి ఈ వాక్యం అని రాయలేదు అక్కడ. ఈ వాక్యం ఎవరి కోసం రాశారంటే ప్రతి విశ్వాసి కోసం రాశారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏం తెలుసా, ఐఎమ్ నాట్ ఏ పాస్టర్. నేను పాస్టర్ని కాదు, నేను డాక్టర్ని. నేను చేసే పని ఏమిటి అంటే రిమ్స్ కాలేజ్లో ఒక లెక్చరర్ని. ఇప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఒక డాక్టర్గా పనిచేస్తున్నాను నేను. ఐఎమ్ నాట్ ఏ పాస్టర్. ఎవరు చెప్పారు పాస్టర్ అని? నేను పాస్టర్ని కాదు, నేను డాక్టర్ని. నేను పేషెంట్లు చూస్తూ ఉంటా, ఉదయం పూట నేను ప్రతిరోజు పేషెంట్లు చూసుకుంటా ఉంటా, సాయంకాలం పూట పరిచయం చేసుకుంటా. ఆమెన్, హల్లెలూయా. ఎవరి దగ్గర చేయి చెప్పను, డబ్బులు అని. నా డబ్బులు దేవుడు ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నాకు కావాల్సినంత ఆయన ఇస్తాడు, ఆయన పని నేను చేస్తా అంతే. ఆమెన్, హల్లెలూయా. ముందుకు వచ్చిన బాగుంది బా, ఎంత బాగా చెప్పాడు వాక్యం, బా సూపర్, బా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదో తెలుసా, ఎవరో పాస్టర్ గారంట, సూపర్. అది కూడా విన్నాం కూర్చొని. వింటూ ఉంటాం కాదు మన జీవితం, విని అది మన జీవితాలని మార్చి మనము కూడా దేవుని కోసం వాడబడాలి. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. ఒక సంవత్సరం మాత్రం వింటా ఉంటా, కానీ 2వ సంవత్సరం విన్నది ఉపయోగంలోకి తీసుకొస్తా. ఆమెన్, హల్లెలూయా. ఊరికి కూర్చొని చప్పట్లు కొడతా కూర్చొని నేను, అది మీ పని, అది నా పని కాదు. అది ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొట్టేది నీ పని అమ్మా, నా పని కాదు అది. నేను కూడా కొట్టాను ఒకసారి చప్పట్లు. ఒక సంఘంలో పాస్టర్ గారు వచ్చి, నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు ఒక 3 రోజులు మీటింగ్లు పెట్టారు,
ఆ 3వ రోజు మీటింగ్ లో అంతకుముందు ఒక అతన్ని అలాగా వాళ్ళు స్ట్రెచర్ మీద తీసుకెళ్ళిపోతున్నారు. అతనికి పక్షవాతం వచ్చింది. ఆ పక్షవాతం వస్తే అతని కోసం నేను ప్రార్థన చేస్తే ఊరూరంతా కూడా ఆ మీటింగ్ వచ్చింది. ఆ నాంగాల్నే చప్పట్లు కొడతా ఉన్నా నేను. ఆ చప్పట్లు కొట్టేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడారంటే, చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు, నేను నిన్ను కూడా వాడుకుంటానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అప్పటి నుంచి ఐ షుడ్ నాట్ బి అన్ ఆడియన్స్ to only clap the hands, but I should be a channel for the demonstration of the power of the Holy Spirit అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఎవరో గొప్ప గొప్ప కార్యాలు ఎవరి ద్వారా జరుగుతా ఉంటుంటే చప్పట్లు కొట్టడం కదా నా జీవితం. ప్రభువా, వాళ్ళను వాడుకున్న దేవా, నన్ను కూడా నువ్వు గొప్పగా వాడుకొని నీ ఆత్మ చేత నడిపించి నీ ఆత్మ శక్తితో ప్రభువనైనా నన్ను కూడా వాడుకుంటావు తప్పకుండా అని నేను ప్రార్థన చేసుకున్నా. ఆమేన్, హల్లెలూయా. ఇవ్వబడిన టాలెంట్స్, నాకు ఇచ్చిన దేవుని యొక్క మర్మము, నాకు ఇచ్చిన దేవుని యొక్క కృప, ఆ కృప వ్యర్థము కాకుండా ప్రతిరోజు ఉపయోగపడే రీతిగా నేను పనిచేస్తున్న స్థలమే దేవుని సంఘంగా మార్చుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. నీకేమో సంఘం ఇదే, నాకు అంత సంఘమే. నా లోకం, నా చుట్టూ ఒక లోకాన్ని నేనే తయారు చేసుకున్నా. అదెవరంటే సిస్టర్లు, పేషెంట్లు, వాళ్ళు వీళ్ళు, ఐసీయూలో ఆ పేషెంట్, ఈ పేషెంట్, ఆ సిస్టర్, ఈ సిస్టర్, అది నా లోకం అది. ఆమేన్, హల్లెలూయా. ఏమా సిస్టర్ బాగున్నావా అనగానే ఏం బాగున్నానులే, ఏమైందమ్మా బాలేదా, రామన్నా కూర్చో అని చెప్పి బాగోపోతే ఆమె బాగు చేయటమే. ఆమేన్, హల్లెలూయా. ఏంటి బాబు ఏడుస్తున్నావు నువ్వు, పేషెంట్ ఏంది అంటే, రాత్రంతా నేను ఎవరు చూడలేదండి డాక్టర్. నేనున్నానులే, నేను చూస్తానులే నేను అని చెప్పి చెయ్యి వేస్తే చాలు, డాక్టర్ గారు చెయ్యేసారేంది, ఎవరు చెయ్యరు నా మీద, పర్లేదులే ఈ చెయ్యి నేను స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఎంతో మంది ఐసీయూల్లో, సిసియూల్లో, ఆ ఎంఐసీయూల్లో ఏడుస్తా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెనకాల చెయ్యేసి, ఏం కాదులేమ్మా నీకు తొందరగానే నువ్వు వెళ్ళిపోతావులే ఇంటికి అనగానే ఎంతో సంతోషం వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. అది నా పరిచర్య. ఆమేన్, హల్లెలూయా. మరి నువ్వెక్కడున్నావు, నీ ఇల్లు ఎక్కడుంది, నీ ఇంటి చుట్టూ ఎంతమంది ఉన్నారు, వాళ్ళని చూస్తా ఉంటే బాధ కలుగుతుందా? ఇదిగో నీ యొక్క సమాజంలో ఎంతమంది ఉన్నారు, నీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ప్రభు గురించి చెప్తున్నావా లేదా? వాళ్ళకి నీ జీవితం అన్నది ఒక ప్రేమతో నింపబడిన జీవితంగా ఉండాలి అంటే గనక ఆ రాయి దేవుని చేతుల్లోకి పోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. లేని పక్షాన స్వార్థంగా జీవిస్తావు. దేవుని చేతుల్లో నీ జీవితం ఉంటే కనుక నిస్వార్థంగా జీవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులు 2:10 చూస్తా ఉన్నాం. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని అనే మాట రాస్తుంది అనమాట. జాతక వినాలి. వాటి యందు ఆలోచించుకుంటా కూర్చోవద్దమ్మా అని చెప్తున్నారు అనమాట. నన్ను దేవుడు పిలిచాడులే, నన్ను దేవుడు వాడుకుంటాడులే, అది ఎప్పుడు చెప్తున్నావు అమ్మా? నువ్వు చెప్తుంది ఎన్నో సంవత్సరాలు చెప్తున్నావు. నువ్వు 5 అయిపోయినాయి, 6 అయిపోయినాయి, 7 అయిపోయినాయి, ఇప్పుడు 10 సంవత్సరాలు అయ్యాయి. 10 సంవత్సరాల క్రితము నువ్వు నీటి బాప్తిజం తీసుకుంటే ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అంటే వెనకాలే కూర్చున్నావు, కానీ ముందుకు కూడా రాలా. ఎందుకనంటే ఆలోచించుకుంటానే ఉన్నావు. నీ ఆలోచన అన్నది నీలోనే పెట్టుకుంటే గనక అది, ఆ ఆలోచన అన్నది నిర్ణయంలోకి రాకపోతే అది పనిలోకి రాదమ్మా. ఆమేన్, హల్లెలూయా. If you keep on thinking and never take decisions, you cannot take one step of faith forward. Amen, hallelujah. నువ్వు ఆలోచించుకుంటానే ఉంటే దేవుడు నాకు ఈ పిలిపించాడు, దేవుడు నాకు ఆ పని ఇచ్చాడు, దేవుడు నన్ను ఇలా వాడుకోబోతున్నాడు, ఇదన్నీ కూడా కల్పనలుగా, ఇవన్నీ ఒక స్వప్న లోకంలో పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఆలోచించుకుంటా కూర్చుంటే పని జరగదమ్మా. విశ్వాసపు అడుగులు ముందుకేయాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అక్కడ మాట రాస్తుంది, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఆమేన్, హల్లెలూయా. యోర్దాన్ చూడు, అబ్బా ఎంతగా పారుతా ఉందో, ఎంత పెద్ద నదో ఇది. ఇక అవతల పక్క ఉందంట వాగ్దాన భూమి, ఇక యోర్దాన్ మధ్యలో ఉందంట. ఇక మన వల్ల కాదులే, ఎప్పుడో ఒక రోజున వాగ్దాన భూమిలోకి వెళ్తానులే, ఎప్పుడో ఒక రోజు వాగ్దాన భూమిలోకి వెళ్తానులే అని ఇంకా వెళ్ళట్లేదు. ఎందుకమ్మా? ఎందుకంటే నది ఉందిగా, నదిని చూస్తున్నావు గాని దేవుని చూడట్లా. నీ ముందున్న ఆటకాన్ని చూసుకుంటావు గాని, నీ ముందున్న కొండను చూస్తున్నావు గాని ఆ కొండ వెనకాల ఉన్న దేవుని చూడట్లా నువ్వు. ఆ కొండ మీద ఆయన యొక్క ప్రభుత్వాన్ని ఏలే ఆ యొక్క దేవుని చూడట్లేదు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. యోర్దాన్ని చూస్తా ఉన్నవాడు వాగ్దాన భూమిలోకి ఎప్పుడు వెళ్ళాడు? దేవుణ్ణి చూస్తా ఉన్నవాడు మాత్రమే యోర్దాను ఎంతగా ప్రవహించాడు
ప్రవహిస్తున్నా సరే, ఎంత పెద్ద నదిగా అయినా ఉన్నా సరే, యోర్దాను నదిలో కాలేస్తాడు. యోర్దాను 2 భాగాలు అవుతాయి. ఇక వాగ్దాన భూములకు నడుచుకుంటూ పోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆలోచించుకుంటూ కూర్చున్నవాడు స్వప్న లోకంలోనే ఉంటాడు. కానీ దేవుని మార్గాల్లో ముందుకెళ్లాలని, దేవుని ప్రణాళికల్లో ముందుకెళ్లాలని సత్క్రియలు, ఏ క్రియలైతే కనుక దేవుడు నీ కోసము సిద్ధపరిచి ఉంచాడో, ఆ సిద్ధపరిచిన ప్రణాళికల్లో, ఉద్దేశాల్లో, ఆయన యొక్క పిలుపులో ముందుకెళ్ళాలి అని విశ్వాసపు అడుగులు ముందుకు వేస్తాడో, యోర్దాను నదులు కూడా అవి పాయలైపోయి మార్గాన్ని సిద్ధపరిచి వాగ్దానంలోకి తీసుకెళ్లే దేవుడమ్మా ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కూర్చో అలాగే సంవత్సరాల తరబడి అయిందిగా, 10 సంవత్సరాలు నీటి బాప్తిజం తీసుకొని ఇంకా కూర్చో, ఇంకా 5 సంవత్సరాలు. ఇంకా ఒకరోజు వస్తుంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేది, ఆ దినం వస్తుంది. ఆ దినం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నుంచి ఉంటావు. దేవుడు అడుగుతాడు అనమాట, నా చిత్తాన్ని చేసావా, నా తండ్రి చిత్తాన్ని చేసావా అని. అంటే నేనా సంఘంలో వెనకాల కూర్చున్నాగా, సంఘంలో వెనకాల అక్కడక్కడ ప్రతి ఆదివారం పోతా ఉంటానయ్యా, అదంతా బానే ఉందిలేమ్మా. కాదయ్యా 10% కూడా ఇస్తానయ్యా, అదంతా బానే ఉందమ్మా. నా తండ్రి చిత్తాన్ని చేసావా, నేను సిద్ధపరిచిన సత్క్రియలు చేసావా, నీ జీవితంలో అలా జరిగాయా? ఎవరు చెప్పలేదయ్యా నాకు. చెప్పలేదా? చెప్పాడుగా ఒక ఆయన, డాక్టర్ విజయ్ అని వచ్చాడు కదమ్మా. ఒకరోజు ఆ వెల్లటూరులో అదే గ్రాండ్ క్రిస్మస్ అంట కదా, ఆ రోజు చెప్పాడంట కదా, ఆయన కుమారుడే. నేనే చెప్పించా, వినలేదా? విన్నా. మరేంది? ఆ రోజు వరకే, అది ఆ రోజు వరకే. నేను అలానే ఉంటా దేవా, నేను అలాంటి వ్యక్తిని. ఆ రోజు వరకే, ఆ రాత్రి వరకే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి, అబ్బా మంచి వాక్యం చెప్పావయ్యా, అయ్యా మంచి వాక్యం చెప్పావయ్యా, మంచి వాక్యం చెప్పావని చెప్పడం కాదమ్మా, ఆ వాక్యానుసారంగా ముందుకు వెళ్ళే విశ్వాస అడుగులు వేసావా లేదా అన్నదే ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. రాత్రిపూట ఎంత వాక్యం అయిపోయిన తర్వాత నా చేయబట్టుకొని, అబ్బా సూపర్ అయ్యా సూపర్ అయ్యా, ఈ సూపర్లు డూపర్లు చాలమ్మా, ఇవన్నీ పైన ఇవన్నీ మాటలేం వద్దమ్మా. ఈ యొక్క మాటలకి అనుగుణంగా నీ జీవితంలో ఆలోచనలో నుంచి నిర్ణయాల్లోకి వచ్చి ఇప్పుడు ప్రార్థన చేయాలి అంటే కనుక నిర్ణయాలతో ప్రార్థన చేసి ఆ నిర్ణయాల్లో నడిచేవాడు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అలాగా ఉన్నవాడే పరలోకంలో దేవునితో పాటు ఎప్పుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు రక్షణ అనుభవం మాత్రమే కాదంట, దేవుడు సిద్ధపరిచిన ఆ సత్క్రియల్లో గనక నీ జీవితం కూడా ముందుకు వెళ్తూ ఉంటే, వాగ్దానాన్ని నువ్వు కూడా స్వతంత్రించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, ఒక రోజున నీకు ఆ పరలోకాన్ని ఆయన చూపించి ఆయనతో పాటు ఎప్పుడు నిత్య జీవములో ఆయనతో పాటు జీవించే జీవితాన్ని ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. చూసారా ఈ వాక్యం నేను రాస్తుందో, ఎవరైతే గనక నడుస్తాడో వాడే చేస్తా ఉంటాడు. ఆమేన్, మళ్ళీ చెప్తున్నాను, ఎవడైతే నడుస్తాడో వాడే చేస్తాడు, ఎవడైతే కూర్చుంటా ఉంటాడో ఏమి చేయడు. చూడండి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేయాలంట? నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఆమేన్, హల్లెలూయా. నడిచేవాడే చేస్తాడు, కూర్చునేవాడు ఏమి చేయడు. ఆమేన్, హల్లెలూయా. మనము నడవాలంట, కూర్చోటం మాత్రమే కాదంట, తిని తొంగటం మాత్రమే కాదంట, నడిచేవాడుగా ఉండాలంట. నడిచేవాడుగా ఉండాలంటే కనుక మార్గాన్ని చూపించే యేసు వైపు చూస్తేనే కదా నడిచేది. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్గాన్ని చూపించే దేవుని యొక్క వాక్కు మీద మన యొక్క ధ్యాస ఉంటేనే కదా మనం నడిచేది. ఆమేన్, హల్లెలూయా. యేసు వైపే నా కళ్ళు ఉంచితే ఆయన నా విశ్వాసానికి కర్త క్రియ, ఆయన నా విశ్వాసాన్ని పెంపొందించేవాడుగా ఉంటే గనక యోర్దాను నది మీద నా యొక్క కాళ్ళు వేయగలను. ఆ యోర్దాను నదులు 2 పాయలుగా అయిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ముందుకెళ్ళట్లేదంటే విశ్వాసం లేదు కాబట్టి. ఎందుకు విశ్వాసం లేదంటే యేసుని చూడలేదు కాబట్టి. ఎందుకు యేసుని చూడలేదంటే మన వాక్యాన్ని మననం చేయట్లేదు కాబట్టి. ఎందుకు వాక్యాన్ని మననం చేయట్లేదు అంటే ఎందుకంటే మన జీవితాల్లో ప్రాధాన్యతలు లేవు కాబట్టి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానము దేవునికి ఇవ్వట్లేదు కాబట్టి మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళకపోతా ఉన్నాం. అందుకని ఆలోచించేవాడిగానే ఉంటున్నావు, కూర్చునేవాడిగానే ఉంటున్నావు, ఏమీ చేయలేని వాడిగా ఉంటున్నావు. చేతుల్లో అయితే ఎన్నో దేవుడు ఆయన వరాల్ని ఇచ్చాడు, నీ ఆత్మలో ఎంతో
ఎంతో ఎంతో దేవుని యొక్క మర్మాన్ని పెట్టాడు. కానీ ఏం చేస్తున్నావు అంటే అలాగ ఆవలించుకుంటూ కూర్చున్నావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. సత్క్రియల్లో వెళ్ళాలి అని, చెయ్యాలి అని ఆశ లేనోడు ఎక్కడో ఉంటాడు. అతని జీవితం ఇంకా దేవుని చేతుల్లో ఇవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం గనక దేవుని చేతులకు అప్పగిస్తే అది కేవలం మాటల్లో ఉండకూడదు, అది నిర్ణయంలోకి రావాలి. ఆ నిర్ణయాలు ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వరాలు ఉండొచ్చు, ఎంతో మర్మం ఉండొచ్చు, కానీ చక్కగా నిద్రపోతూ కూడా ఉండొచ్చు. కానీ ఎన్నో వరాలు ఉండొచ్చు, ఎన్నో మర్మాలు ఉండొచ్చు. ఆ మర్మాలతోనే, ఆ విశ్వాసముతోనే ముందుకు కూడా కొనసాగొచ్చు. సత్క్రియలు మన జీవితాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉండగా మన రక్షణ అనుభవము, రక్షణ ఆనందము, అదే ఆ యొక్క ఆనందము. ఆమేన్, హల్లెలూయా. ఇంతకుముందు పాస్టర్ గారు ఏమన్నారంటే క్రీస్తు పుట్టాడు మహా ఆనందము అని చెప్పాడు. చూసారా? ఆ ఆనందం ఏమిటి అంటే రక్షణ ఆనందమే. ఆమేన్, హల్లెలూయా. ఆ రక్షణ ఆనందములో ప్రతి విశ్వాసం ముందుకు వెళ్ళాలి అంటే గనక నువ్వు దేవుడు మీకోసం సిద్ధపరిచిన ఆ సత్క్రియల్లో నువ్వు గనక ముందుకు నడుస్తూ వెళుతూ ఉంటే, చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవునితో పాటు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, ఇంకా దేవుడు నీ అంతరంగ జీవితాన్ని ఆయన యొక్క పనిగా, ఆయన పనుల్లో, ఆయన చేతి పనిగా ఆయన చేసుకుని ఆయన స్వారూప్యాన్ని నీలో నిర్మాణం చేస్తూ ఇక నువ్వు ఎలా కనబడతావంటే యేసు వలే ఈ లోకంలో కనబడతా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని యొక్క ఉద్దేశాలను పెట్టుకొని మనం ఎందుకండి చేతులు కట్టుకొని కూర్చున్నాం? ఎందుకండి ఇంకా ఆ కాళ్ళ మీదే చేతులు పెట్టుకొని కూర్చున్నాం? మనం తప్పకుండా లెగుద్దాం, దేవుని సన్నిధిలో మనం లెగుద్దాం, అందరం లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా. విన్న వాక్యము అది మన యొక్క వినికిడిలో, అది మన యొక్క ఆత్మలో దేవుడు కార్యము చేయులాగున. ఆమేన్, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, దేవునితో మాట్లాడదాం. ఆమేన్, హల్లెలూయా. మనం విన్నది ఎఫెసీయులు 2:10 ద్వారా మనం ఈరోజు విన్న మాటలు. ఈ మాటలు నీ కోసము, నా కోసము, నీ కుటుంబం కోసము, నీ వంశము కోసము. ఆమేన్, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, అటు ఇటు చూడొద్దు. దేవుని వైపే నీ కళ్ళు ఉండాలి. అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని వైపే మన కళ్ళు ఉంచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజే ఈ జీవితంలో నిజమైన గ్రాండ్ క్రిస్మస్ జరగాలి, పాప క్షమాపణ జరగాలి. ప్రార్థన అందరూ కూడా ఆయన మీద ఆధారపడదాం. క్రిస్మస్ మనలో జరగాలంటే మన పాపాలు ఒప్పుకుందాం. ఆయన పాపాన్ని తీసివేసడానికి వచ్చాడు. ఆ పాపం తీసివేసబడినప్పుడే నీ జీవితంలో నిజ క్రిస్మస్. పాపము నీలో ఉన్నంత వరకు సత్క్రియలు నీ చేత కాదు. అదొక స్పిరిట్. ఆజ్ఞ అతిక్రమ పాపం, అది చీకటి. నిన్ను చీకటి మార్గాలకు నడిపిస్తుంది. నీ ద్వారా బలమైన కార్యం జరిపించదు. కానీ దేవుడి ప్రణాళిక నీ ద్వారా బలమైన కార్యాలు, ఘన కార్యములు చేస్తారు. నువ్వు గనురాలిగా ఉండాలి, నువ్వు గనుడిగా ఉండాలి. నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ఈరోజు దేవుడి మందిరంలో శరీరాన్ని అపవిత్రత యావత్తు ఒప్పుకుంటావా? యేసుకు హృదయంలో చోటిస్తావా? నీ దేహము, నీ జీవితము సత్క్రియల కొరకు దేవుడు ఈ రోజు సిద్ధపరుస్తున్నాడు. ఈ ద్వారా మునుపు ఎన్ని పాపము కార్యాలు చేసి ఎంతమందిని నష్టపరిచావో, నువ్వు ఎంతగా నష్టపోయావో, ఆ పాపము దయ్యాలు నీలో ఎంతగా నిన్ను బాధిస్తున్నాయో, ఈ రోజైతే విడుదల. వాటన్నిటి నుంచి నిన్ను విడిపించేది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పాదాల మీద పడదాం. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్న వ్యభిచారం అనే ఆత్మ కలిగిన స్త్రీ ఎంతో మందిని వ్యభిచారులుగా మార్చింది, కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చింది. ఇదే ప్రభు దగ్గరకు వచ్చింది, క్రీస్తుని హృదయంలో చేర్చుకుంది, తన పాపాలు ఒప్పుకుంది. ఎవరు నిన్ను శిక్షించలేదా, నేను కూడా శిక్షించనన్నాడు. తిరిగి ఆయన ఒక పరిశుద్ధురాలుగా, దేవుని పరిచారకురాలుగా స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టింది. దేవుడికి సాక్షిగా జీవించింది. ఈ రోజు వాక్యం విన్నాను, యేసును హృదయంలో చేర్చుకుంటే సత్క్రియలతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల దైవ శక్తితో నింపబడిన దేవుడి
ప్రవచన లేఖనములోని దైవ శక్తి నాయన విన్న ప్రతి బిడ్డ మీదకి దిగి రావాలయ్యా. ఈ రోజు ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ సత్క్రియల నాయన వారిని వారు దేవుడి కొరకు సమర్పించుకుని అలంకరించబడిన వారిగా మార్చబడుతును గాక. నిజమైన క్రిస్మస్ ప్రతి వ్యక్తి జీవితంలో జరుగును గాక నాయన. నీవే వారిలో ఉదయించండి, పుట్టండి. ప్రతి దినము ఒక నూతన క్రిస్మస్ జరుపుకున్నట్లుగా నా తండ్రి ఈ ప్రియ బిడ్డలు సత్క్రియల ద్వారా నీకు మహిమ తెచ్చుదురుగాక అని యేసు నామములో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.